హాయ్. మనం అనుభవిస్తున్న ఈ మానసిక ఆందోళన అంతా మన దగ్గర ఆతిథ్యం పొందిన మన ఆలోచనలే. నిజం. ఆలోచనలు కూడా అతిథులు లాంటివే. మన ఇంటికి అతిథి వస్తే మనం వారికి రాచమర్యాదలు చేశామంటే ఆతిథ్యం బాగుంది, ఇంకొక 2 రోజులు ఉండి వెళ్దాం అనుకుంటారు. అదే మనం వారిని పట్టించుకోకపోతే వారు వెంటనే వెళ్ళిపోవడం జరుగుతుంది. అదేవిధంగా మన ఆలోచనలు కూడా వచ్చిన ఆలోచనకు ప్రతి ఆలోచనకు ప్రతిస్పందన ఇస్తూ ఉంటే అది మనతో ఇంకొంతకాలం ఉండి మనకు చేయాల్సిన నష్టమంతా చేసి వెళ్తుంది. అదే మన ఆలోచనకు స్పందించకుండా ఉంటే అది వచ్చిన దారినే వెళ్ళిపోతుంది. ఆలోచన పట్ల ప్రతిస్పందనే ఆలోచనకు మనం ఇస్తున్న ఆహారం. కాబట్టి ప్రతి ఆలోచనకు మనం స్పందించాల్సిన అవసరం లేదు. మనకు ఆలోచనలు వచ్చేటప్పుడే తెలుస్తుంది, ఈ ఆలోచన మనకు అవసరమా లేదా, ఈ ఆలోచన వల్ల మనకు ఏదైనా ఉపయోగం ఉందా లేదా, లేదా ఈ ఆలోచన మనకు ఇబ్బంది పెడుతుందా అనేది క్లియర్గా తెలుస్తుంది. మనం చేయాల్సిందంతా ఒకటే, మనకు ఉపయోగపడే ఆలోచన, మనకు అవసరమైన ఆలోచన అయితే మనం తప్పకుండా దాన్ని స్వాగతించి మన లోపలికి తీసుకోవాలి. లేదు ఈ ఆలోచన వల్ల మనకు తప్పకుండా మనం ఇబ్బంది పడతామనిపిస్తే నిర్మోహమాటంగా ఆ ఆలోచనను బయట తోసి మనం డోర్ క్లోజ్ చేయవలసిందే. ఇదే విధానాన్ని మనం పాటించి ప్రతి ఒక్క ఆలోచనని మనం వాచ్ చేసి ఏది అవసరమో ఏది అవసరం లేదో డిసైడ్ చేసి, ఒక విధంగా చెప్పాలంటే ఫిల్టర్ చేయాలి ఆలోచనలు. ఇలా చేస్తూ వస్తే మన మానసిక ప్రశాంతత చాలా బాగుంటుంది.